హే గాయ్స్, హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మేము వినుకొండ వెళ్ళామండి. చిన్న వర్క్ ఒకటి ఉంటే వినుకొండ వెళ్ళాము. సో ఎలాగో వెళ్ళాం కదా అని చిన్న షాపింగ్ ఒకటి ఉంటే చేసుకున్నాము. సో రిటర్న్లో వచ్చేటప్పుడు అక్కడ పానీపూరి తిందామని చెప్పేసి అక్కడ వెయిట్ చేసి పానీపూరి తినేసి మళ్ళీ వెంటనే స్టార్ట్ అయిపోయాము. సో వినుకొండ నుంచి వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ వర్షం పడేలా ఉంది. సో వర్షం పడలేదు కానీ వినుకొండలో అయితే పడలేదు, కానీ తర్వాత ఆన్ ద వేలో అయితే వర్షం పడిందండి. చూడండి, మబ్బులు కూడా ఫుల్గా మబ్బులు పట్టేసాయి. ఆల్మోస్ట్ మొత్తం ఇక్కడైతే చిన్న జల్లు పడతానే ఉందండి వచ్చే దారిలో. కానీ ఆ క్లైమేట్కి ఆ వర్షం పడే టైంలో చాలా బాగుంది. అంటే మంచిగా పక్కన గ్రీనరీ, మంచిగా వర్షం పడుతూ ఉంది. చాలా బాగుంది క్లైమేట్. ఈవినింగ్ టైంలో మొత్తం మబ్బులు పట్టేసినాయండి. అదిగోండి చూడండి, ఆల్రెడీ అక్కడ వర్షం పడి ఆగిపోయింది. మేము వెళ్ళే టైంకి అక్కడ వర్షం అంతా పడి ఆగిపోయిందనమాట. మేము వెళ్ళేటప్పటికి అక్కడ వర్షం లేదు, కాకపోతే చిన్న జల్లు ఉంది. అదిగోండి చూడండి, ఆ కొండ మొత్తం పొలాలు, చాలా బాగుంది క్లైమేట్, చాలా బాగుంది వర్షం పడే టైంలో. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి ఇంకా ఇంటికైతే వస్తూ ఉన్నాము. ఛానల్ నేము నేను రేపైతే మీకు రేపు కానీ ఎల్లుండి కానీ నాకు యాక్సెస్ వస్తుంది. కంపల్సరీ ఒక ఛానల్ పేరు అయితే రేపు సెలెక్ట్ చేస్తానండి. ప్రస్తుతానికైతే నేను అందుకే రోజు ఛానల్ నేమ్ అయితే చెప్పట్లేదు. రేపు నాకు కంపల్సరీ యాక్సెస్ వస్తుంది. సో రేపు కానీ లేదంటే ఎల్లుండి కానీ కంపల్సరీ ఈ 2 డేస్లో ఛానల్ నేమ్ అయితే ఒకటి డిసైడ్ చేసేసి నేను చెప్తాను. ఈలోపు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కంపల్సరీ కామెంట్ చేయండి, ఎట్లా ఉంది, ఏంటి అవుట్పుట్ ఎలా ఉంది, ఏమన్నా చేంజ్ చేసుకోవాలా ఏంటి అనేది నాకు కంపల్సరీ కామెంట్ చేయండి. చూడండి, మంచి గ్రీనరీ, మంచి వ్యూ అండి. ఈవినింగ్ టైంలో వర్షం పడుతూ ఆ మబ్బులన్నీ పట్టేసి మంచిగా చాలా బాగుంది వ్యూ అయితే. ఇదిగోండి, మళ్ళీ ఇక్కడ లేదండి వర్షం. ఏనుగుపాలెం దాటిన తర్వాత మళ్ళీ వర్షం ఎక్కడ లేదు. ఓన్లీ వినుకొండ నుంచి ఏనుగుపాలెం వరకే వర్షం ఉంది. ఇక్కడ చూడండి రోడ్లు ఎంత డ్రైగా ఉన్నాయో, ఇక్కడైతే వర్షం ఏం లేదు. సో ఈరోజు ఒక మంచి రెసిపీ అనమాట మీకు చూపించబోతున్నాను నేను. ఏంటంటే చికెన్ ఫ్రై. సో మీరు అనుకోవచ్చు చికెన్ ఫ్రైయే కదా మాకు వచ్చు, మేము ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునేదే చికెన్ ఫ్రై అని. కానీ కాదండి, రెగ్యులర్గా చేసేదైనా ప్రతి ఒక్కరు ఏదో ఒక మిస్టేక్ చేస్తూనే ఉంటారు. అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందైనా దానిలో ఏదో ఒకటి తెలియనిది ఏదో ఒక విషయం అయితే ఉంటుందండి వంటల్లోనైనా సరే. చికెన్ ఫ్రై ఏంటంటే ఎవరైనా సరే ఫస్ట్ ఏం చేస్తారంటే ఆనియన్ కట్ చేసి ఆయిల్ వేసేసి, అంటే తాలింపు, డైరెక్ట్గా తాలింపు అంటే పోపు పెట్టేస్తూ అట్లా ఉంటారండి. ఎప్పుడైనా చికెన్ ఫ్రై అట్లా చేయకూడదు. మీకు చాలా ఈజీగా 15 మినిట్స్లో అయిపోవాలంటే ఫస్ట్ కొంచెం నేను చూపించినట్టుగా సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని ఒట్టిగానే అది క్లీన్ చేసుకొని ఒక ప్యాన్లో దాన్ని తీసుకొని కొంచెం చికెన్లోకి కొంచెం పసుపు, ఆయిల్ కూడా అవసరం లేదు, పసుపు ఉప్పు వేసేసి జస్ట్ ఆ బాండీలో పెట్టేసి స్టవ్ మీద పెట్టేయండి, సిమ్లో పెట్టేయండి, లేదంటే మీడియం ఫ్లేమ్లో అయినా పెట్టుకోండి. సో ఇప్పుడు ఏంటంటే దానిలో ఉన్న ఎక్సెస్ వాటర్, అంటే ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తాయి అన్నమాట. ఇది ఓన్లీ ఫ్రైకేనండి. కర్రీకి అనుకోండి డైరెక్ట్గా మీరు తాలింపు వేసేసుకోవచ్చండి. కానీ ఫ్రైకి ఎప్పుడు అట్లా చేయకూడదు, చాలా టైం పడుతుంది. ఆ వాటర్ అంతా దానిలో ఇంకిపోవాలంటే చాలా టైం పడుతుంది. ఎప్పుడైనా ఫ్రైకి అనేది మీరు చికెన్ ఫ్రై చేసుకోవాలనుకుంటే కంపల్సరీ బాయిల్ చేసుకోండి. బాయిల్ చేసుకోవడం ఎలా అంటే సాల్ట్, పసుపు వేసుకొని బాయిల్ చేసుకోండి. సో చూడండి, వాటర్ మొత్తం దానిలో ఉన్న వాటర్ అంతా వచ్చేసినాయి. అది ఒకసారి చూడండి, దానిలో ఉన్న వాటర్ అంతా వచ్చేసి మీరు డైరెక్ట్గా తాలింపు పెట్టారంటే ఈ వాటర్ అనేవి పోవడానికి చాలా టైం పడుతుంది. అదిగోండి, ఆ వాటర్ అంతా ఒక గిన్నెలోకి వంచేసుకోండి. ఎందుకంటే అవి చాలా హెల్దీ వాటర్ అండి, మళ్ళీ అవేం పడేయడం అట్లా ఏం చేయొద్దు. ఆ చికెన్లో నుంచి ఆ ఊరిన వాటర్ అనేవి మొత్తం పక్కన గిన్నెలో పెట్టుకోండి. అదిగో రిమైనింగ్ చికెన్ అలా ఉంటుంది, చూశారు కదండి. సో అలా ఉంటుంది. ఆ ఎక్సెస్ వాటర్ అంటే ఆ చికెన్లో నుంచి వచ్చిన వాటర్ అంతా ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఆ బాండీలో ఉన్న చికెన్ని డైరెక్ట్గా స్టవ్ ఆన్ చేసేసి గ్యాస్ మీద పెట్టేసేయండి, సిమ్లో పెట్టేసేయండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత దానిలోనే ఆనియన్ కట్ చేసుకొని చూడండి, ఫస్ట్ ఒక స్పూన్ వేసాను, ఇప్పుడు మళ్ళీ ఇంకో స్పూన్ వేస్తున్నాను ఆయిల్.
2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ వేసిన తర్వాత ఆనియన్ అదిగో అలా కట్ చేసుకోండి. ఆనియన్ కట్ చేసుకున్న తర్వాత ఆనియన్ డైరెక్ట్గా అట్లా వేసేయండి దానిలో. మళ్ళీ మీరు వేరే దానిలో వేసేసి మళ్ళీ తాలింపుకి సపరేట్గా వేయటం ఏం అవసరం లేదండి. అదే బాండీలో దాన్ని ఉడకబెట్టేసాము, నీళ్ళు ఉంచేసాము, మళ్ళీ అదే బాండీలో మళ్ళీ మనం తాలింపు వేసుకోవచ్చు. అదిగో చూడండి అట్లానే దానిలోనే అలానే ఉంచేసి ఆయిల్, ఆనియన్ ఇంకా అంతే, ఇంకేం అవసరం లేదండి. చాలా సింపుల్. ఒక 15 మినిట్స్, ఒక 15 నిమిషాల్లోనే అయిపోతుందండి. ఇవిగోండి ఇవి మసాలా ఐటమ్స్ అండి. ఒకసారి చూసుకోండి. అల్లము, వెల్లుల్లి, అవి లవంగాలు, మధ్యలో వచ్చేసి ధనియాలు, ఇంకా ఎక్సెస్ ఉన్నాయండి అవన్నీ. అదే జాపత్రి, అనాస పువ్వు అవన్నీ. సో మిక్సీ పట్టేసుకొని మసాలా. ఇప్పుడు ఏం చేయాలంటే మనం వంచుకున్న వాటర్ ఉంటుంది కదా, అవి 3 పార్ట్స్గా దీనిలో వేసుకోవచ్చండి. ఎందుకంటే దానిలో వాటర్ ఏం లేవు కాబట్టి వెంటనే అడుగంతా మాడిపోతూ ఉంటుంది. సో అప్పుడు ఈ వాటర్ అనేవి మనం వేసుకోవచ్చు. సో ఫస్ట్ మిక్సీ పట్టిన ఆ మసాలా, మనం తయారు చేసుకున్న మసాలా అనేది 1 టైం వేయాలండి ఫస్ట్. తర్వాత వచ్చేసి అదిగో చూడండి కొంచెం ఫ్రై అయిన తర్వాత, కొంచెం ఫ్రై అవుతుంది కదా, కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ వాటర్ అనేవి మనం గిన్నెలో ఉంచుకున్నాం కదండి, ఆ వాటర్ అనేవి కొంచెం కొంచెం వేస్తూ ఉండాలి దానిలో. అంతేగాని అవి చాలా హెల్దీ వాటర్. ఆ చికెన్లో నుంచి వచ్చిన వాటర్ అవి చాలా హెల్దీ వాటర్. వాటిని మనం పడేయకూడదు. ఫ్రైకి కంప్లీట్గా మొత్తం అవి యూజ్ చేయొచ్చు. ఇదిగో సెకండ్ టైం మళ్ళీ వేస్తున్నాను నేను, చూడండి. సెకండ్ టైము హాఫ్, అంటే ఒక 50%, ఒక 50% చికెన్ అనేది బాయిల్ అయిన తర్వాత మళ్ళీ మనం మసాలా అనేది సెకండ్ టైం వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ కరివేపాకు కూడా ఇప్పుడు వేసాను నేను. కరివేపాకు స్టార్టింగ్లో వేయకూడదండి, మాడిపోతుంది. ఇప్పుడు ఆనియన్ కూడా మనం స్టార్టింగ్లో ఊరకట్ల పైన వేసినా కానీ ఈ చికెన్ ఫ్రై అయ్యేసరికి ఆ ఆనియన్ మొత్తం ఫ్రై అయిపోతాయండి, కంప్లీట్గా ఫ్రై అయిపోతాయి ఆనియన్ కూడా. సో చూడండి ఇప్పుడు ఆల్మోస్ట్ 70% కుక్ అయిపోయింది. ఈ 70%, 80% కుక్ అయిన తర్వాత లాస్ట్లో, అంటే క్లైమాక్స్లో కారం అనేది వేసుకోవాలి. స్టార్టింగ్గా వేసామంటే వెంటనే 5 మినిట్స్కే మాడిపోయిద్దండి. సో ఫ్రైలో లాస్ట్లో ఒక 80%, అంటే మ్యాక్సిమం ఇంకా ఆల్మోస్ట్ కుక్ అయ్యింది, బాయిల్ అయింది అని అనుకున్నప్పుడు మాత్రమే వేయాలి. కరివేపాకు వేసిన తర్వాత అది వేసుకోవాలి. ఇది వచ్చేసి కసూరి మేతి అండి. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. తెలియకపోతే ఒకసారి నోటీస్ చేయండి. ఆ కసూరి మేతి లాస్ట్లో కొంచెం అట్లా వేసుకోవాలి. నేను అది క్లిప్ మిస్ అయిందండి. జస్ట్ పైన అట్లా ఏదో కొత్తిమీర ఎలా చల్లుకుంటే అట్లా చల్లుకొని అయిపోయిన తర్వాత లాస్ట్లో కరివేపాకు ఒక రెబ్బ అట్లా వేస్తే, పచ్చి కరివేపాకు అయిపోయిన తర్వాత చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. కొత్తిమీర కూడా చల్లుకుంటే చాలా బాగుంటుంది. బట్ నా దగ్గర అయితే ఇప్పుడు లేదు, అందుకే నేను వేయలేదు. సో అవుట్పుట్ అంటే ఇట్లా వచ్చిందండి చూడండి. అదే కారం కనుక మనం ముందే వేసామంటే కలర్ ఇట్లా రాదండి, నల్లగా మాడిపోయినట్లు ఉంటుంది. సో ఇట్లా